అతను ఒంటరిగా నిలబడి ఉన్నాడు. మొత్తం సృష్టిలో అతని రకానికి చెందినవాడు అతను ఒక్కడే. కాబట్టి దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేస్తాడు. ఆయన అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి దానితో ఒక స్త్రీని నిర్మిస్తాడు. అప్పుడు ఆయన ఆమెను ఆ మనిషి దగ్గరకు తీసుకువస్తాడు. ఆమె అతని తల నుండి అతన్ని పాలించడానికి రాలేదు, అతని పాదాల నుండి అణచివేయబడటానికి రాలేదు. అతని పక్కన నిలబడటానికి అతని పక్కటెముక నుండి వచ్చింది. ఆదాము మేల్కొంటాడు. అతను ఆమెను చూస్తాడు. ఆదాము నమోదు చేయబడిన మొదటి మాటలు ఒక ప్రశ్న లేదా ఫిర్యాదు కాదు. అవి ఒక కవిత. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఈమె నరునిలో నుండి తీయబడింది గనుక నారి అనబడుతుంది.